2 అంశాలు సందేహాన్ని. ఒకటి నాకు గూడా ఫోనొచ్చింది మొన్ననే టీడీపీ అని దీంట్లో వచ్చింది. ఏది ట్రూ కాలర్‌లో. అదే సందర్భంలో చాలామంది మిత్రులకు గూడా వచ్చింది. ఏంటి ఆ నియోజకవర్గంలో ఇద్దరు, ముగ్గురు పేర్లు చెప్పి వీళ్ళల్లో ఎవరు అభ్యర్థి మీకు అభ్యర్థి అయితే కరెక్టు అంటూ ఈ అభ్యర్థి అయితే నంబర్ 1 నొక్కండి, ఈ అభ్యర్థి అయితే నంబర్ 2 నొక్కండి, ఈ అభ్యర్థి అయితే నంబర్ 3 నొక్కండి అన్నటువంటి. ఇట్లాగే చాలామందికొచ్చినాయి. అది ఐవీఆర్ఎస్ సర్వే తెలుగుదేశం చేయిస్తోంది అన్నటువంటిదే అందరికీ తెలిసింది. లేటెస్ట్‌గా చూస్తే దేవినేని ఉమ, అక్కడే వసంత కృష్ణ ప్రసాద్, బొమ్మిశెట్టి సుబ్బారావు వీళ్ళందరి పేర్లు కూడా పెట్టి చేసింది కూడా విన్నాం. అయితే ఇప్పుడు తాజాగా వేరే ఫోన్ కాల్స్ నిన్న ఆయన పేరేంటి అనగాని సత్యప్రసాద్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరారు అన్నటువంటి పేరుతో ఆయనకి వైసీపీ తరపున టికెట్ ఇవ్వాలా లేదా అంటూ ఒక కొత్త కాల్ వచ్చింది. అది ఫేక్ కాలు. అది వైసీపీ ఇప్పుడు ఈ ఐవీఆర్ఎస్ సిస్టమ్ని మిస్యూజ్ చేస్తోంది అని చెప్పి వాళ్ళు ప్రస్తావిస్తున్నారు. అంటే ఐవీఆర్ఎస్ సిస్టంతో తెలుగుదేశం పార్టీ వేస్తున్న ఎత్తుగడకి రివర్స్లో దాన్ని మిస్లీడ్ చేయడం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాటకం ఆడుతోందని తెలుగుదేశం పార్టీ చెప్తోంది. అంటే తెలుగుదేశం వాళ్ళ సర్వే కరెక్టే కానీ వైసీపీ వాళ్ళు తెలుగుదేశం వాళ్ళని కన్ఫ్యూజ్ చేయడానికి కొత్త ఐవీఆర్ఎస్ ఫోన్స్ చేపిస్తున్నారన్నటువంటిది తాజా అంశం.